ఇవాళ 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ. కాసేపట్లో జహీరాబాద్ సభలో పాల్గొంటారు రాహుల్. 2 గంటలకు నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ సభ వనపర్తిలో జరగనుంది. సాయంత్రం 4 గంటలకు నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ సభ హుజూర్ నగర్ లో ఏర్పాటు చేశారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుందో ప్రజలకు రాహుల్ వివరించనున్నారు. సభలు ముగిసిన తర్వాత రాత్రి 8:45 హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి తిరుగు పయనం కానున్నారు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు శ్రీధర్ అందిస్తారు. జైరాబాద్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. జైరాబాద్లో మరికొద్ది సేపట్లో ఈ సభ ప్రారంభం కానుంది. ఈ సభకు రాహుల్ గాంధీ వస్తుండడంతో కాంగ్రెస్ నేతలంతా కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పోలీసుల ఆధీనంలో ఈ జైరాబాద్ ప్రాంతం అంతా ఉంది. ఈ సభా ప్రాంగణంలో కూడా కట్టుదిట్టమైన భద్రతాపరమైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర బలగాలు కూడా ఇప్పటికే చేరుకొని ఆ సభా ప్రాంగణాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లో రాహుల్ గాంధీ ఇదే వేదికపై వచ్చి ప్రసంగించిన నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని అంతా కూడా స్టెరిలైజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద స్టేజ్ పరిసరాల ప్రాంతాల్లో కూడా ఎవరిని రానిటువంటి పూర్తి సెక్యూరిటీ చెకప్లు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కార్యకర్తలు కూడా దాదాపు జైరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి పరిస్థితి. ఆ 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు మెదక్ లోక్సభ నియోజకవర్గం నుంచి కూడా అంటే స్థానికంగా పక్కనే ఉన్నటువంటి ఇటు పటాన్ చెరువు నియోజకవర్గం నుంచి కావచ్చు, మెదక్ నియోజకవర్గం నుంచి కూడా ఈ భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులను తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయి నేతలంతా కూడా ఇక్కడే ఉండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. జైరాబాద్ లోక్సభ అభ్యర్థి మదన్ మోహన్ కూడా గత 2-3 రోజులుగా ఈ ఏర్పాట్లను పూర్తి స్థాయిలో పర్యవేక్షించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద దాదాపు 1,50,000 పైగా కాంగ్రెస్ శ్రేణులు ఈ సభకు హాజరవుతున్నట్టు కూడా కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి. వారందరూ కూడా తగు ఏర్పాట్లు చేస్తామంటున్నారు. షామియాన్లు ఏర్పాటు చేయడంతో పాటు వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లను కూడా ఈ కాంగ్రెస్ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద రాహుల్ గాంధీ ఈ జైరాబాద్కు అంటే మొదటిసారిగా ఈ తెలంగాణలో ప్రచారం ప్రారంభించినారు. మొట్టమొదటిగా జైరాబాద్ మీటింగ్లోనే ఈ ప్రచార సభలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, మొత్తం రాజకీయంగా కూడా ఈ సర్వత్రా ఆసక్తి నెలకొన్నట్టు చెప్పొచ్చు. మొత్తం ఇటు రాష్ట్ర స్థాయి నేతలంతా కూడా ఈ సభకు హాజరు కానున్నారు. ఆ స్టేజ్ పైన కూడా కొద్దిమంది వీఐపీలకే చైర్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఇటు గతంలో కూడా అంటే ఈ గతంలో బాగారెడ్డి, జైరాబాద్ అంటేనే కాంగ్రెస్ కంచుకోట, బాగారెడ్డి హయాంలో ఇందిరాగాంధీ కూడా ఒకసారి ఈ జైరాబాద్ ప్రాంతానికి వచ్చి బాగారెడ్డి కోసం ప్రచారం నిర్వహించడం జరిగింది. తర్వాత మొదటిసారిగా జైరాబాద్కు రాహుల్ గాంధీ వస్తుండడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఇక్కడంతా కాంగ్రెస్ క్యాడర్ మరోసారి ఉత్సాహం నింపుతాయంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే జరిగాయి. మరికొద్ది సేపట్లో జైరాబాద్ లోక్సభ పరిధిలోని కావచ్చు, మెదక్ లోక్సభ పరిధిలో నుంచి కూడా వచ్చేస్తున్న కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడబోతున్నారు. మొత్తం ఈ లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టుతున్నారు, ఈ ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే విషయాన్ని కాంగ్రెస్ శ్రేణులకు తద్వారా ప్రజలకు కూడా వివరించే ప్రయత్నం చేయనున్నారు. కెమెరామెన్ గోపాల్తో శ్రీ.